దేవుని నామానికి స్తోత్రము. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో శుభములు, వందనాలు. ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలకును వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసయ్య పరిశుద్ధ నామములో శుభములు, వందనాలు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యమును మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన జీవితాలను దేవుడు సరిచేయటానికి, బాగు చేయటానికే, మనందరిని స్థిరపరచటానికి దేవుడు నిలబెట్టుకుంటున్నందుకే విధానాన్ని బట్టి వందనాలు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవునిని మహిమ పరచట గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 11వ వచనం. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవని యెహోవా రాజ్యము నీది. నీవు అందరి మీద అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దైవలేఖన గ్రంథమందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తులైన వారు ప్రియా దేవుని బిడ్డలారా దేవునిని మొరపెడుతూ దేవునికి ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగ ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే, ఐశ్వర్యమును, ఘనతను, ధనమును, సమస్తమును నీ యొద్దనున్నవి. నువ్వు గొప్ప మహాస్యము గల దేవునివి అని చెప్పేశానని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని నామమును మహిమపరుస్తూ ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణ వృక్షములను సృష్టించిన వాడు దేవుడు. భూమి మీద ఉన్నటువంటి సకల మనుషులను తయారు చేసిన వాడు దేవుడు. మనుషులందరిలో ఆయన ఆత్మను నింపిన వాడు దేవుడగు యేసు ప్రభు వారు. ప్రియులైనటువంటి దేవుడు, నీకు సమస్తమును ఏలువాడువు, బలమును, పరక్రమమును, నీ దానమును హెచ్చించువాడవు, అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఆమేన్, హల్లెలూయా. ఎవరంటేనా సమస్త మనుషులకు బలమిచ్చువాడు ఆయనే. దేవుడు తప్పితే ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా బలమిచ్చువాడు, శక్తినిచ్చువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, ప్రతి మానవాళి జీవితాలను వెలిగింప చేయగలిగిన వాడు ఆయనే. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధానములకు అధిపతి అయినటువంటి దేవుడని మాట్లాడుతూ ఉన్నది వాక్యము. మన జీవితాలలో చూడండి, దేవునిని మహిమపరచాలి. దేవుడు ఒక మేలు చేసిండు అంటే దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు ఒక కుటుంబంలో ఒక కార్యం జరిగించిండు అంటే దేవుణ్ణి మహిమపరచాలి. నీకు ప్రాణం ఇచ్చినందుకు మహిమపరచాలి, నిన్ను బ్రతికించినందుకు మహిమపరచాలి, నిన్ను నిలబెట్టినందుకు దేవుణ్ణి మహిమపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు చూడండి, కుటుంబాలలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరికొకరు సమాధానం లేనటువంటి జీవితాలలో సమాధానము కలుగచేయవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దైవ లేఖనము మాట్లాడుతూ ఉన్నది. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతూ ఉంటే దేవునిని మహిమపరచుట వాక్యము మాట్లాడుతూ ఉన్నది. చూడండి మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉండను. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండని. ఆమెన్, హల్లెలూయా. ఎవరు చేస్తూ ఉన్నారు గాన ప్రతిగానములు? ఎవరు చేస్తూ ఉన్నారు? ఇదిగో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని భూలోకమంతా, సర్వలోకమంతా కూడా ఆయన మహిమ చేత నిండి ఉన్నదనని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా గాన ప్రతిగానములు చేస్తున్నటువంటి దేవదూతల ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి, దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నాయి, దేవదూతలు దేవునిని మొరపెడుతూ ఉన్నాయి, దేవదూతలు దేవునిని మహిమపరుస్తూ దేవునిని గణపరుస్తూ ఉన్నాయి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మంటి మానవులమైన మనము దేవదూతలకు లేని భాగ్యము దేవునిని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా అనేకులకు ప్రకటించటానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయానికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవదూతలకు ఆ మహిమ లేదు, దేవదూతల ప్రకటించడానికి ఒక అవకాశం లేదు. మానవాళికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఒక అవకాశమునిచ్చి ఉన్నాడు, కానీ మనుషులమైన మనము దేవునిని మహిమ పరచలేకపోతూ ఉన్నాం. మనుషుల ఎదుట ఆయన పరాక్రమమును బలపరచలేకపోతూ ఉన్నాం. ఆయన శక్తిమంతుడైన దేవుడయ్యా, పరాక్రమాచారి అయిన దేవుడయ్యా, జీవము కలిగినటువంటి దేవుడయ్యా, ఆయన మాట్లాడగలిగినటువంటి దేవుడయ్యా, ప్రతి మనిషిని వెలిగించగలిగిన దేవుడనని మనము దేవునిని మహిమ పరచలేకపోతూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ వాక్యము మాట్లాడుతూ ఉన్నది. వాక్చాతుర్యము చేత ప్రియులైనటువంటి దేవుని బిడ్డల కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చినటువంటి తర్వాత మత్తయి సువార్తలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల దేవుని యొక్క వాక్యము 16వ అధ్యాయం 31వ వచనంలో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 31వ వచనం. మోగవారు మాట్లాడుటయు అంగహీనులు బాగుపడుటయును, కుంటువారు నడుచుటయు, గుంటువారు చూచుటయును, జన సమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలీయులు దేవునికి మహిమ పరచరి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని మహిమపరిచారు? ఇశ్రాయేలీయులు దేవుడిని మహిమపరిచారు. ఏం చేసిండు దేవుడు? మూగవారితో మాట్లాడించిండు, గుడ్డి వారికి చూపునిచ్చిండు, చెవిటి వారికి ఇనికిడినిచ్చిండు, ప్రియులైనటువంటి దేవుని బిడ్డల నడకలేని వారికి నడకనిచ్చిండు, ప్రియులైనటువంటి దేవుని బిడ్డల అంగహీనులకు సమస్త అవయవములను బలముగా ఇచ్చినటువంటి దేవుడు. అందుకనే బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అనని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఈయన బలమైన దేవుడు, ఈయన వాక్చాతుర్యము కూడా బలమైనది. ఈ భూలోకమంతా సర్వలోకము ఆయన మహిమ చేత నింపబడ్డది. ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, సర్వలోకము మహిమ చేత దేవుడిని స్తుతిస్తూ ఉన్నది. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మొరపెట్టగలిగినటువంటి మానవ జాతి కలిగి ఉండాలి. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మానవులు అందరము కూడా ఈ లోకమును విడిచి, సర్వలోకమును విడిచి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే ఈ లోకమందు దేవుణ్ణి ఆరాధిస్తే పరలోకమందు దేవునిని కలుసుకోవటానికి లోకములో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా సమసిద్ధులమై ఉండాలి. అందుకని ఇంకొక వాక్యము మాట్లాడుతూ ఉన్నది. చూడండి, ప్రకటన గ్రంథంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11